అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ అప్కమింగ్ ఫ్యూచర్లో ప్రాఫిట్ ఇవ్వబోయే స్టాక్స్ గురించి చెప్తున్నాను. గత కొన్ని రోజుల నుండి న్యూ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా ఒక స్టాక్ చెప్తూ ఉన్నాను. అవి పెరుగుతూ రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి. మీరు చూసినట్లయితే బిఎస్సి కానివ్వండి, డిక్సన్ టెక్నాలజీస్ కానివ్వండి, రైట్, ఇలాగా 2-3 డేస్ గ్యాప్లోనే పొజిషనల్ ట్రేడింగ్కి స్టాక్ సజెస్ట్ చేస్తున్నాను. రైట్, ఇక మనం ఇచ్చే కంటెంట్స్ అప్డేట్స్, మనం ఇచ్చే స్టాక్ సజెషన్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్తే ఈరోజు ఈరోజు రేపట్లో అంటే ఈ జనరేషన్లో మనుషులు బాగా అలవాటు పడ్డ ఎడిక్ట్ అయిన థింగ్ ఏదైనా ఉంది అంటే దాన్ని సాఫ్ట్ డ్రింక్స్ అనొచ్చు అనమాట. అంటే నాట్ ద ఇదేమి ప్రమోటింగ్ పర్పస్ కాదు, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రమోటింగ్ పర్పస్, జస్ట్ ఫర్ ద క్యాజువల్ టాక్. చాలా మందికి ఇష్టమైనవి ఏంటి అంటే సాఫ్ట్ డ్రింక్స్. ఈ సాఫ్ట్ డ్రింక్స్ లో సో సాఫ్ట్ డ్రింక్స్ కి ఎక్కువ మంది పిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ దాకా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. వీటిలో ఈ సెక్టార్ కి సంబంధించిన ఒక స్టాక్ ఇప్పుడు చాలా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి మంచి స్కోప్, అంటే ఒక కరెక్ట్ పొజిషన్ లో ఉందండి. రైట్, మరి ఇప్పుడు ఆ స్టాక్ ఏంటి, అది పెరుగుతుందా తగ్గుతుందా, దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. రైట్, మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను. రైట్, మనందరికీ తెలుసు ఆ స్టాక్ పేరే వరుణ్ బెవరేజెస్. సాఫ్ట్ డ్రింక్ అనగానే మన పిల్లలకి అంటే కొన్ని కెమికల్ని అవాయిడ్ చేసి ఎక్కువగా పిల్లలు ఇష్టపడేవి ఏంటి అంటే ఈ మౌంటైన్ డ్యూ కానివ్వండి, మిరిండా కానివ్వండి, నెక్స్ట్ ఇక అసలు ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అనగానే పెప్సీ. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి నార్మల్ దాకా అందరూ ట్రాపికోనా ఇవన్నీ ప్రమోటింగ్ చేసుకుంటూ, అంటే ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. సో ఇవన్నీ కూడా వరుణ్ బేవరేజెస్ కిందకి వస్తాయండి. వరుణ్ బేవరేజెస్ సబ్సిడీస్ కిందకి ఫ్రాంచైజీస్ లాగా వస్తాయి అనమాట. సో ఈ కంపెనీని చూసుకుంటే ఇప్పుడు కరెంట్ షేర్ వాల్యూ 480 రూపీస్ దగ్గర ఉంది. సో అప్కమింగ్ డేస్ లో దీని ఫండమెంటల్ గా చాలా బాగుందండి. అండ్ అప్కమింగ్ డేస్ లో ఇది మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ కంపెనీ మేజర్ గా ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేటెడ్ సాఫ్ట్ డ్రింక్, సిఎస్టి అంటారు. కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ మీద, అలాగే నెక్స్ట్ వాటర్, డిస్టల్స్ వాటర్ మీద, కూల్ డ్రింక్స్ మీద, అంటే ఈ పెప్సీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానివ్వండి, మౌంటైన్ డ్యూ కానివ్వండి, సో మౌంటైన్ డ్యూ ఐస్ కానివ్వండి, 7 అప్, నిమ్జా, నెక్స్ట్ మసాలా సోడా. సో ఇలాగ చేసుకుంటూ వెళ్తే చాలా కంపెనీస్ కి, ట్రాపికానా జ్యూసెస్ కి, ట్రాపికానా స్లైస్, సో ఇటువంటి కంపెనీస్ కి సబ్సిడైజ్ గా ఉందనండి. సో ఇది నేపాల్ అండ్ శ్రీలంకలో కూడా వీటికి ఎక్స్పాన్షన్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది. సో ఇటువంటి స్టాకు ఇప్పుడు కరెంట్ బయింగ్ లెవెల్స్ లో అవైలబుల్ గా ఉంది కాబట్టి మన తెలుగు ప్రజలు మిస్ అవ్వకూడదు ఈ స్టాక్ ని అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోలో స్టాక్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఎవరు కూడా స్కిప్, అంటే పాసిబిలిటీ ఉంటే మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకొని మీరు ఈ స్టాక్ ని ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇన్వెస్ట్ చేయండి అని నేను డైరెక్ట్ గా చెప్పకూడదు. దట్స్ అప్ టు యువర్ మార్క్. మీ 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 ఇష్టం అండి. రైట్, సో బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వీడియోస్ ని చూసే వాళ్ళకి మాత్రం అయితే ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలో తెలుసు. రైట్, సో చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒకటి రీజనబుల్ గా ఉన్న స్టాక్. రైట్, నిన్న ఒక స్టాక్ చెప్పాను, తేజస్ నెట్వర్క్, అలాగే ఈ రోజు దీని గురించి చెప్పాను. సో ఇటువంటివి డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. డోంట్ మిస్ అవర్ ఛానల్. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటితో పాటు రేపటి ప్రిడిక్షన్, నిన్నటి వీడియోలో నేను చెప్పాను, మీరు క్లియర్ గా చూసుకోండి. సో దాదాపు మనం చెప్పిన ప్రిడిక్షన్స్ అన్ని కూడా ఈ ఆప్షన్స్ లో అన్ని హిట్ అయ్యాయి. చూసుకోండి, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. రైట్, సో నెక్స్ట్ రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే యా, డ్యూ టు సమ్ యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల మనము స్క్రీన్ ని షేర్ చేయకూడదు, అందుకే ఇలా పెడుతున్నాను. ఫస్ట్ రేపు మీకు సజెస్ట్ చేసే కంపెనీ అండి వారీ టెక్నాలజీస్ అండి. ఈ వారీ టెక్నాలజీస్ రేపు బేరిష్ బేరిష్ మూమెంట్ చూపెట్టే ప్రాబబిలిటీ చాలా ఉంది. సో దీని ఎంట్రీ ప్రైస్ వచ్చి 1261 దగ్గర మీరు ఎంట్రీ తీసుకోండి. సో టార్గెట్స్ 1239, 1219, 1200 దాకా ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుకుంటే టార్గెట్స్ ఉన్నాయి.
నెక్స్ట్ స్టాప్ లాస్ వచ్చి 1282 అనేది స్టాప్ లాస్. అలాగే ఇంకొక కంపెనీ రేపు ఇంట్రాడే స్టాక్స్ కి బిఎస్సిఎల్. సో మనందరికీ తెలుసు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సిఎల్. సో ఈ స్టాక్ రేపు బుల్లిష్ మూవ్మెంట్ చూపెట్టే అవకాశం ఉంది. ఇక్కడ 2 అని పెట్టింది ఈ సెకండ్ స్టాక్ సంబంధించింది అండి, 1 అని పెట్టింది ఫస్ట్ స్టాక్ సంబంధించింది. సో ఇది ఎంట్రీ ఎంట్రీ వచ్చి 2573 దగ్గర, టార్గెట్స్ 2589, 2619 దాకా కూడా టార్గెట్ ఉంది. 2599 అనేది మీకు స్టాప్ లాస్ అవుతుంది, రైట్. సో అలాగే రేపు ఇండెక్స్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇండెక్స్ మీకు సెన్సెక్స్ అండి. సో సెన్సెక్స్ మోస్ట్లీ ఈ మంత్ కూడా మార్కెట్ ఇలాగే ఉండేలా ఉంది. అంటే కొంచెం ఫాల్ అయ్యి మళ్ళీ రైస్ చూపెట్టి, ఫాల్ అయ్యి రైస్ చూపెట్టి, ఈ వేలోనే మార్కెట్ మూవ్మెంట్ వచ్చేలా ఉంది. దాన్ని బేస్ చేసుకుంటే సెన్సెక్స్ 83,000 పిఈ దగ్గరే ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. సో కాబట్టి 83,000 పిఈకి ఆ నియరెస్ట్ కనుక వెళ్తే, 83,000 దగ్గరికి కనుక వెళ్తే అక్కడే పిఈ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 57,500 దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది, దాన్ని ఫోకస్ చేయండి. నిఫ్టీ 50 ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ కేసు, నిఫ్టీ 50. సో ఇది అబోవ్ 25,300 వస్తేనే, అబోవ్ వస్తేనే 25,000 సిఈ తీసుకో. 25,000 సిఈ తీసుకున్నా పర్లేదు, 25,600 సిఈ తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ 25,300 నుండి అబోవ్ వస్తే ఇది చాలా పెరిగే అవకాశం ఉంది. సో ఒకవేళ 25,600 కనుక రీచ్ అయింది అనుకోండి, రేపు ఎక్స్పైరీ, రేపు జరగకపోవచ్చు, నెక్స్ట్ వీక్ లోపల. సో మీరు 25,600 దగ్గరికి వెళ్తే మాత్రం 25,600 పిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ డైరెక్ట్ గా 13,300 పిఈ అండి. సో ఫిన్ నిఫ్టీ 27,000 పిఈని మీరు ఫోకస్ చేసుకోవచ్చు, రైట్. ఇంకా ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. నెక్స్ట్ యూట్యూబ్, మన తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ యూట్యూబ్లో ఏమైనా కామెంట్స్లో డౌట్స్ అడిగితే క్లియర్ చేద్దామండి. కంపల్సరీ చేయాలి, అది మన మన రెస్పాన్సిబిలిటీ. బీటెక్ గారు, సారీ, వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కళ్యాణి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నందిని గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. పిహెచ్వి క్రియేషన్ హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ హ్యావ్ 30 shares ఆఫ్ కొచ్చిన్ షిప్ యార్డ్ at the rate of 2211. Shall I average it now? Say about the BSC stock, can we buy now or not, sir? సో పిహెచ్పి క్రియేషన్స్ గారు కొచ్చిన్ షిప్ యార్డ్ ని కొంచెం ఓపిక పట్టండి, ఇప్పుడు వద్దు, కొంచెం ఓపిక పట్టండి. నెక్స్ట్ బిఎస్సి, ఇప్పుడు బిఎస్సి కన్నా ఈరోజు వీడియో చెప్పినట్టు మీరు తేజాస్ నెట్వర్క్ కానీ వరుణ్ బెవరేజెస్ కానీ తీసుకోండి. ఇప్పుడు బిఎస్సి ఆల్రెడీ 3-4 days బ్యాక్ చెప్పారు, మంచి రిటర్న్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అది ఫాలింగ్ మూమెంట్ ఈరోజు పడ్డది చూడండి. సో కరెంట్లీ ఇప్పుడు దాన్ని సజెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎనీవే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు చెప్పిన స్టాక్స్ ని ఫాలో అయ్యి దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. బీటెక్ గారు హాయ్ అన్న. హాయ్ అండి. ఎఫ్ఐఐ డిఐఐ ఇన్వెస్టర్స్ గురించి చెప్పండి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో తెలుసుకోవడం ఎలా? సో మధు గారు మోపర్, ఇదేమీ లేదండి, డైరెక్ట్ గా గూగుల్ లోపలికి వెళ్ళి ఎఫ్ఐఐ డిఐఐ డేటా అని కొడితే ఈరోజు ఎవరు ఎవరు ఇన్వెస్ట్ చేశారని చెప్పేస్తుంటారు. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారని తెలుసుకోవాలి అంటే డైరెక్ట్ గా కింద ఎన్ఎస్సి వెబ్సైట్స్ లోపలికి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు, రైట్. సో దానికి ఒకసారి మీరు కాల్ చేయండి, నేను చెప్తాను. మీ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి 9505003433, ఈ మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ పండు గారు, యూకో ఐఓబి బ్యాంకు మెర్జ్ చేస్తారా సార్? స్టిల్ నాట్ ఎట్ కన్ఫర్మ్ అండి, కన్ఫర్మేషన్ లేవు, బట్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. చూడాలి ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే అక్కడ జరిగేది కొంచెం ఉంటే మన యూట్యూబ్ ఛానల్స్ లో చాలా వరకు ఎక్కువ హైప్ ఇచ్చేస్తూ ఉంటారు. స్టిల్ ఇంకా కన్ఫర్మేషన్ అనేది అంత క్లారిటీగా లేదు, చూద్దాం. రాము గారు, ఓలా షేర్స్ తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చండి. శ్రీశ్రీ గారు, న్యూలాండ్ ల్యాబొరేటరీస్ బై చేయొచ్చా? సో న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ఇప్పుడు బై చేయకపోవడమే, ఇది ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడైతే కరెంట్లీ బయింగ్ లెవెల్స్ లో అయితే లేదు, కొంచెం ఓపిక పట్టండి, కరెక్ట్ కాదు ఇప్పుడు. శాంతి గారు
థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ప్రిడిక్షన్స్. వెల్కమ్ అమ్మ. సోలార్ ఇండస్ట్రీస్ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్ ఇన్ కమింగ్ డేస్? ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ స్ట్రాంగెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ మంత్ నుండే మనం క్లారిటీగా తీసుకోవచ్చు. ఈ మంత్ లో అయితే వద్దమ్మా. సుధీర్ గారు హాయ్ సార్, ఎలా ఉన్నాను? బాగున్నాను సుధీర్ గారు, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ అండ్ యువర్ ఎఫర్ట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ షేర్ అవర్ ఛానల్. కొండకయ్య గారు గుడ్ ఈవినింగ్ సార్. నిన్న సూపర్ గా చెప్పారు నిఫ్టీ ప్రిడిక్షన్. థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఎస్టర్డే ప్రిడిక్షన్ సెన్సెక్స్ గివెన్ ప్రాఫిట్ సార్. థ్యాంక్ యూ అండి. రోహిణి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. బాలాజీ గారు గుడ్ ఈవినింగ్, గుడ్ వీడియో సార్. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వెల్కమ్ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. రియల్లీ యువర్ సజెషన్ రిగార్డింగ్ ద ఈక్విటీ స్టాక్ ఈస్ వెరీ యాక్యురేట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. సో సునీత గారు నైస్ అండి. థ్యాంక్ యూ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. శిల్పా గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. నాగభూషణం గారు థ్యాంక్ యూ సార్. మనోహర్ నాయుడు గారు గుడ్ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు 100% కరెక్ట్ సార్. థ్యాంక్ యూ అండి. వితౌట్ మొబైల్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బికమ్ మెజరబుల్. సో 100% అందుకే అవి కావాలి ఇవి కావాలి కాబట్టి వీ కెన్ డూ ఇట్. ఇన్వెస్ట్ ఇన్ ద తేజాస్ నెట్వర్క్. వాళ్ళు వాళ్ళు గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. అరుణ గారు నైస్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. సో రైట్, ఇది ప్రతి మన యూట్యూబ్ లో ఎవరికి ఏ స్టాక్స్ కి సంబంధించి డౌట్ ఉన్నా మీరు యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్ లో రాయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. సో మన ఛానల్ ని మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ అప్డేట్స్ ఫాలో అవ్వాలి అంటే మనకి టెలిగ్రామ్ ఛానల్లో నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఇది ఉందండి. 882 మెంబర్సే ఉన్నారు. 882. సో ఇది మన నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఆ వేరే ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి, దేన్ని ఎంటర్టైన్ చేయొద్దు. మన దాంట్లో కరెంట్లీ 882 మెంబర్సే ఉన్నారు. సో రైట్, లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇది మన గ్రూపు, వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వడం కోసం 9505003433. సో దాన్ని మీరు 9505003433 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా రైట్. సో ఇంకా ట్రైనింగ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకటే అండి, ట్రేడింగ్ మీకు మీకు అవసరం కాకపోతే మీ నెక్స్ట్ జనరేషన్కి చాలా అవసరం. కోర్సు నేర్చుకోండి. సో ఈ ప్రిడిక్షన్స్ ఇవన్నీ దీస్ ఆర్ ద అన్కండిషనల్ థింగ్స్ అన్నమాట. కోర్స్ నేర్చుకోండి. సో విత్ లైవ్ ట్రేడింగ్ మీకు ప్యూర్గా మన తెలుగులోనే మన లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడ్స్ చేసుకుంటూ చేయొచ్చు. సో కోర్స్ నేర్చుకొని మీ జనరేషన్ మీ నెక్స్ట్ జనరేషన్ని చేంజ్ చేసుకోవడానికి ఆలోచించండి. దానికి ఆగస్టు 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి 9505003433 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రైట్, ఇంకా ఏదైనా డౌట్స్ ఏమున్నా మీరు డైరెక్ట్గా అడగచ్చు, నో ప్రాబ్లం. సో ఎనీవే ఏమైనా డౌట్స్ ఏమున్నా మీరు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ యూ కెన్ ఆస్క్ డైరెక్ట్లీ. వాటికన్నా యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్లో అయితే కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో ఛానల్ని మీరే మనం వేరే వాళ్ళకి అంటే మీకు కంటెంట్ నచ్చి అవుట్పుట్ కనబడుతుంది అనుకుంటేనే. సో నిన్న ఇచ్చిన ఇండెక్స్ ప్రిడిక్షన్స్ లో కూడా 100% హిట్ అయ్యాయి, చూసుకోండి. సో క్రాస్ చెక్ చేసుకోండి, నాట్ హిట్టింగ్ అనమాట. హిట్టింగ్ అని చెప్పడం కాదు కానీ క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాతే ఛానల్ని లైక్ చేయాలా, షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా అనేది మీ ఇష్టం. ఎనీవే, సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.